ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని ఈవీఎంల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలని అవాస్తవమన్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ నేతల బృందం కలిసింది. ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తున్న టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి రామచంద్రయ్య. ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదని, ఒకవేళ ఆరోపణలు నిజమే అయితే అందుకు కారణం చంద్రబాబు నియమించినటువంటి నారాయణ, చైతన్య సంస్థల ఉద్యోగులని ఆరోపించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. వారి వల్ల వైసీపీ ప్రయోజనాలకు భంగం కలిగిందే తప్ప టీడీపీ ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లేదన్నారు. కొన్ని జిల్లాల ఎస్పీలను మార్చమని ఎన్నికలకు ముందు ఈసీని తాము కోరామని, అందులో కొంతమందిని మార్చారు, కొంతమందిని మార్చలేదని గుర్తు చేశారు. ఎక్కడైతే చంద్రబాబు నాయుడుకు తొత్తులుగా ఉండే ఎస్పీలు ఉన్నారో విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని, అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగిన విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మతి భ్రమించింది, మైండ్ బ్లాంక్ అయింది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఈవీఎంలను కానీ ఓటింగ్ సరళిని కానీ ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎన్నికల్లో తను చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అటువంటి ఏదైనా కానీ జరిగి ఉంటే అది ఆయన నియమించినటువంటి నారాయణ సంస్థలు, చైతన్య సంస్థలలో పనిచేసేటటువంటి ఉద్యోగుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనాలకు భంగం కలిగిందే కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు భంగం కలగలేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఈసీని పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనేక జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లా, కడప జిల్లా ఎస్పీలను మార్చమని చెప్పి మనం పదే మేము విన్నవించుకోవడం జరిగింది. కానీ కొన్ని కన్సిడర్ చేశారు, కొన్ని కన్సిడర్ చేయలేదు. ఎక్కడైతే కన్సిడర్ చేయలేదో, ఎక్కడైతే ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయలేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తొత్తులు ఎస్పీగా ఉన్నారో అది ముఖ్యంగా విజయనగరం జిల్లా, గుంటూరు జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, వీటిలన్నిటిల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ గణనీయంగా హింసాత్మక చర్యలకు తెలుగుదేశం వాళ్ళు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.